దేవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పరిశీలకులు మురళీకృష్ణరాజు గారు, పార్లమెంట్ ఇన్ఛార్జి ఉమాబాల్ గారు, మిత్రుడు శాసనమండలి సభ్యుడు కౌర్ శ్రీనివాస్ గారు, అలాగే వేదిక నలిచినటువంటి రాష్ట్ర నాయకులు, ఆహ్వానితులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు. ఒక నెల నుంచి కొంచెం సందడి పండగ మళ్ళీ మొదలైనవి. రాయుడు గారిని అలా అనౌన్స్ చేయగానే మూడో పండుగ ఇది. ఆయన పోలేదో టిఫిన్ ఇవ్వటం కాదు, మాసం పొగుడు వెళ్తాడు లాంటి కమిటీలు వేయాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలన్నది ఆయనకి తెలుసు కనుక మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. సమర్థనైనటువంటి నాయకుడికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పేమన్నటువంటి భావన పార్టీ కలుగుతూ ఉందని మీ అందరికీ సవినయంగా తెలియపరుచుకుంటూ ఉన్నా. మరి ప్రధానంగా ఈ రోజు ఈ సమావేశం ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయటం, రెండు, ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ మనం ఎలాగా పోరాటం చెయ్యాలి, ప్రజల పక్షాన ఎలా నిలవాలి అన్నది. ఎందుకంటే బలోపేతం చేయటం అని అంటే భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇంత బలోపేతంగా ఎక్కడా లేదు. ఎందుకంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 186 మంది గెలుచుకున్నాం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఓటమి చెందాం. ఏంటంటే మీరే అన్నారు, ఇప్పుడు జగన్ గారు అయితే బాగా ఇచ్చేవాడు, ఈ సంవత్సరంలోనే అయ్యో మనకి ఏమి రావటం లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడని ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఎవడైతే ఓటేసాడో ఆడే మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనము ఎక్కడో లోటు జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా ఓడిపోవటం గెలవటం సహజం. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాం, మేము కూడా ఓడిపోయి ఉన్నాం, గెలుచున్నాం. ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోయామని బేరీ చేసుకుంటాం, ఎందుకు ప్రజలు మనకు ఓటేయలేదని బేరీ చేసుకుంటాం. ఎక్కడో మనం పొరపాటు చేస్తుండే వల్ల ఎక్కడైనా ఓటేయలేదేమో అని భావన సహజంగా కలుగుతుంది. అలాంటి భావనలో జగన్ గారు రివిజన్ చేస్తే రాష్ట్ర నాయకులందరితోటి ప్రధానంగా కనిపించినటువంటి లోటు ఏంటి అని అంటే, నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని ప్రజలకు మేలు చేయాలా, పేదలకు మేలు చేయాలా, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నటువంటి తాపత్రయంలో ఉన్నాను. కానీ నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కొంచెం చిన్న చూపు చూశాను. ఆ ప్రధానమైనటువంటి లోటును ముందర భర్తీ చేసుకుని అప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలోనే ఈ సంవత్సరము అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు పనిచేస్తున్నాడు. మీరు చూసే ఉన్నారు, పార్టీ ఆఫీసులో నిత్యం 29 అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీని, జిల్లా కార్యవర్గాన్ని, ఈ రోజున టౌన్ కమిటీని, మండల కమిటీని అన్నింటినీ కూడా పగడ్బందీగా వేసుకుని, ఇప్పుడే టౌన్ ప్రెసిడెంట్ రామరాజు గారు నాకు దేవరం కమిటీ 44 మందితో నియమించి ఇప్పుడే అనౌన్స్ చేయమని నా చేతికి ఇవ్వటం జరిగింది. అలాగే పట్టణాధ్యక్షులు రామరాజు గారికి, ఆ 44 మంది కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్న వారికి పేరు పేరున ఈ కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ మీ బాధ్యతలు తీసుకుంటున్నందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నా. భీమవరం మండల కమిటీ వేసి ఉన్నారు, వీరవాసరం మండలం కమిటీ వేసి ఉన్నారు, నాకు చెప్పున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం, ఎవరికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారో, నాయకులుగా ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్తు రోజుల్లో పార్టీ పరంగా భరోసా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు రోజుల్లో చేపడుతున్నామని మీ అందరికీ సామాన్యంగా తెలియపరుస్తూ ఉన్నా. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే పూర్తి స్థాయిలో కార్యకర్తలు అండలు ఉండాలని, ఈ రోజున సంస్థాగతంగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజున చాలా మంది భీమవరం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ కమిటీలు వేసుకున్నాం. ఇంకా కష్టపడినటువంటి వారిని
రాయుడు గారి ఆధ్వర్యంలో రేపు భీమవరం నియోజకవర్గంలో ఇంకా చాలా మందికి ప్రయారిటీ ఇచ్చి వారందరినీ కూడా ఈ రాష్ట్ర స్థాయి కమిటీలో, జిల్లా స్థాయి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్తు రోజుల్లో పూర్తి స్థాయిలో పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని ముందర మీ అందరికీ మోసం గ్యారంటీ అని నినాదంతో ఒక కార్యక్రమం చేయాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఆ సంవత్సర కాలంలో ఏదైతే వాళ్ళ ఎన్నికల ముందు సూపర్ 6 143 హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు అబద్ధాలు చెప్తూ ఏదైతే ఆ అబద్ధాలని బయట ప్రజలకు తెలియజేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు అక్రమ అరెస్టులు చేయటం, అదేవిధంగా జైల్లో పెట్టడం, రకరకాల హింసలు పెట్టడం ఇవన్నీ చేస్తారు. ఖచ్చితంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రతి ఇంటింటికి తెలియజేయాలన్న ఆలోచనతో ఏదైతే వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారో హామీల కోసం ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఏ విధంగా మోసం చేస్తారన్న ఆలోచనతో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా ఆ కార్యక్రమం కోసం చర్చించి తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలందరూ కూడా మనం ఏ విధంగా మోసపోయాం, వీళ్ళు ఏ విధంగా హామీ ఇచ్చారు, మనం ఈ రోజు ఏ విధంగా మోసపోయాం. నిజంగా వాళ్ళు ఎన్నికల ముందు ఒక బాండ్ ఇచ్చి ఆ బాండ్ మీద ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరి సంతకాలు కూడా చేసి సంవత్సరానికి మీకు యావరేజ్న 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి వస్తుందని చెప్పి కూడా ఆ బాండ్ మీద ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ సంవత్సర కాలంలో మరి ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఎంతమందికి ఈ 1,04,000 రూపాయలు వచ్చినాయి అన్నది మనం వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళు చేసిన మోసం ఏంటన్నది మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు తెలుస్తుంది, మనకి కూడా అర్థమవుతుంది. దయచేసి ఏదైతే ఈ కార్యక్రమాలు అవుతున్నారో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన అందరం కూడా ఏదో ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి రాయుడు గారు పిలిచారు, రాయుడు గారు పిలిచిన తర్వాత ఇక్కడ ఉన్నట్టుని చేసి రేపు రాబోయే రోజుల్లో ఈ మోసాలని మనం ఎండగడుతూ మళ్ళీ గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 5 సంవత్సరాల పరిపాలన చేశారు, నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ఏ విధంగా అందించారు, ఆ సంక్షేమ పథకాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారన్నది కూడా ప్రజలకి గుర్తు చేస్తూ ఇప్పుడు చేస్తున్న మోసాలని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని కూడా వివరిస్తూ రేపు రాబోయే నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మన అందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ గుడి కట్టే ఎజెండాతో జగన్ గారు తన పరిపాలన చేస్తే ప్రస్తుతం మనం ఈరోజు చూస్తూ ఉంటుంటే ప్రజల్లోకి జగన్ గారు వెళ్తూ ఉంటుంటే ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు అనుకుంటున్నారు ప్రజలు? బాబు ప్రజల్లోకి వస్తూ ఉంటుంటే ఈ ప్రజల్ని పాలిస్తుంది జగన్ గారే అనేటువంటి ఈ స్పందన మనకు చూస్తూ ఉంటుంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎవరిని నమ్ముతున్నారో, ప్రజలు ఎవరి మీద నమ్మకం ఉంచారో. రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట ఇచ్చారు, నెరవేర్చారు. జగన్ గారు మాట ఇచ్చారు, నెరవేర్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు మనకి మాట ఇచ్చారు, గ్యారంటీగా మనకి మోసం చేశారు. చంద్రబాబు షూరిటీ ఇస్తాడు, గ్యారంటీగా మోసం చేస్తారు. ఇది నెక్స్ట్ 4 years మన అందరి నోట్లో ఉండేటువంటి మాట ఏంటంటే ఆయన గ్యారంటీగా మనల్ని మోసం చేస్తాడనే విషయాన్ని ప్రజలకి తెలియజేయడం ఈ కార్యక్రమాలు. ప్రజల్లోకి వచ్చేటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆ సంకల్పం ఏంటంటే ఆయనకి తిరిగి ప్రజల నమ్మకం ఆయన నెరవేరుస్తాడు అనేటువంటిది మనం అందరం కూడా చూడాలి. ఇది గమనించుకుని మన ప్రజలు కోరుకునేటువంటిది రాబోయే ఎలక్షన్లో జగన్ గారి పాలన అని కోరుకుంటున్నారు. కాబట్టి మనం బలంతో, నమ్మకంతో, నిజాయితీ కలిగిన నాయకుడి కొరకు మనం ముందుకు వెళ్దాం. బాబు గ్యారంటీగా మోసం, జగన్ గారు గ్యారంటీగా ఆ యొక్క ప్రతిదీ కూడా నెరవేర్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఎంత మోసపూరితంగా అధికారంలోకి వచ్చారన్నది మనం ప్రజలకు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, ప్రజలంతా దాన్ని మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, దాన్ని మర్చిపోయి మళ్ళీ ఆయన చెప్పిన అబద్ధ వాగ్దానాలకి మళ్ళీ మభ్యపడి మళ్ళీ ఆయనకు ఓటేసి ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని
ఆయన సహకారంతో మేము ఇంకా నిజాయితీగా చేస్తామని ఆయన ఒక బొమ్మగా చూపించి ఒక పావుగా వాడుకున్నారు. ఆయనేమో పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయకుండా చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తూ ఏం మాట్లాడకుండా ముందుకెళ్తున్నారు. దిశ యాప్ ద్వారా మరి మహిళల భద్రతను పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మహిళా విభాగం తరఫున మరి మొన్ననే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది పార్టీ హెడ్ క్వార్టర్లో, హెడ్ ఆఫీసులో. ఎన్ని అత్యాచారాలు రాష్ట్రంలో ఎంతమంది మహిళలే కాదు పసికందులపైన జరుగుతున్నాయి అన్నది రికార్డెడ్ గా మొత్తం అన్ని వివరాలను ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించట్లేదు. నిన్నగాక మొన్న కాకినాడలో జీజీహెచ్ కాలేజీలో, రంగరాయ మెడికల్ కాలేజీలో పారామెడికల్ స్టూడెంట్స్ ఒక 50 మంది అమ్మాయిల్ని అసభ్య వీడియోలు తీసి ల్యాబ్ టెక్నీషియన్స్ మీరు మాకు నచ్చినట్టుగా మేము కోరినట్టుగా ఉంటేనే మీకు ల్యాబ్ మార్కులు వేస్తాం, పాస్ చేస్తాం, లేకపోతే మీ వీడియోలను బయటకు విడుదల చేస్తామని బెదిరించినప్పటికీ కూడా ఆ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్న నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. ఆ పక్కనే ఉన్న హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు స్పందించలేదు. ఏవైతే పథకాలు ఇచ్చామో వాటిని ప్రజల ముందు గడప గడపకి వెళ్ళి మీకు ఈ పథకం ఇంత డబ్బు అందిందా అమ్మా అని మన నిజాయితీగా మనం తలెత్తుకుని అడగలిగాం. కుటుంబం ఎంత కోల్పోయిందో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం అనేది మనకి మన పార్టీ అందించినటువంటి కార్యక్రమం. దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. మరి మీరందరూ కూడా ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధమేనా? అందరూ మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇన్ఛార్జ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, ఈయన ఇన్ఛార్జ్ కింద నియమించిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా నిజంగా సక్సెస్ చేసుకుంటూ మనం చూసాం. మనం రాయల్ గారి కార్యక్రమం కానీ, లేదా ఆనందంలో జిల్లా స్థాయి కార్యక్రమం కానీ, ఈ రోజున నియోజకవర్గ కార్యక్రమం కానీ అన్ని కూడా ముందుండి నిజంగా చాలా చక్కగా చేసుకున్నటువంటి రాయల్ గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన మనందరం కూడా చూసాం. కానీ మనలో నిరాశ ఏంటంటే ఆయన ఎన్ని పనులు చేసినా కానీ మనకి ఎక్కడా కూడా ప్రతిమం లేదు, మనం ఎక్కడా కూడా మన కేంద్రం ఉత్సాహపడలేదనే ఒక నిరాశ అయితే కనుక మనందరిలో ఉంటాం సహజం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలు కూడా సంక్షేమం, బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఎంతో మంచి చేస్తూ 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చూస్తే కనుక ఇక్కడ ఎంతో మంది అక్క చెల్లెలు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా ఎవరితోటి సంబంధం లేకుండా ఆయన మీ అందరికీ కూడా అకౌంట్లోకి డబ్బులు వేసి ప్రతి ఆడమనిషి చేతిలోని కూడా డబ్బులు ఉండే విధంగా చూసుకున్నటువంటి వ్యక్తి మన జగన్ గారు నేర్పినటువంటి విషయం. అలాగే అంతకు ముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆయన పాదయాత్రలో కలిసినటువంటి సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట ఇస్తే మాటని పోషించుకున్నటువంటి వాడే నాయకుడు అని నేర్పినటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ కూడా ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలను అందరూ చూసినటువంటి వ్యక్తులు. మాట అంటే ఆ మాటకి ఈ రోజుని రాజకీయంగా మీకు మాట ఇస్తే ఆ మాటని పోషించకుండానే రాజకీయం అని నేర్పినటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజుని మనం చూస్తుంటే, రాజకీయాలు చూస్తుంటే ఎందుకు ఈ రాజకీయాల్లో ఉన్నాం మనం ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భాష ఉన్నాయి, ఈ విధానం ఉన్నాయి, కక్షాదింపు రాజకీయాలు ఉన్నాయి. ఈ వీడు ప్రజలకి మనం రాజకీయాల్లో ఉన్నామంటే ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఉంటాం. ఏ పార్టీలో అవతల పార్టీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఈ తప్పు అని చెప్పకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఇంకా రాజకీయ నాయకులు ఎందుకు అవుతాం అంటే వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా నోరు మూసుకు కూర్చోవాలి. అది రాజకీయం కాదు. ఖచ్చితంగా మన అందరం కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మన తప్పుని తప్పులాగా ఒప్పుని ఒప్పులాగా చెప్పేటటువంటి పరిస్థితి మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండి నాయకులందరూ కోఆర్డినేట్ చేసుకుని ప్రజల దగ్గరికి మనం ఏదైనా ఇబ్బంది వస్తే సరే మన దగ్గరగా ఉంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను గత ప్రభుత్వంలో చేసినటువంటి దానికంటే నేను ఎక్కువగా సూపర్ 6 ఇస్తాను. మళ్ళీ 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీ తోటి ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారాన్ని ఒక ఖురానుగాను, ఒక భగవద్గీతగాను, ఒక బైబిల్గా పాటించి ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మరి క్యాలెండర్లో తేదీ మారకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక మహిళా పేరు మీద పెట్టి మహిళలకి ప్రాధాన్యత కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది కూటమి ప్రభుత్వం. 2వ సంవత్సరంలో పెట్టినా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీల్ని కూడా తుంగలో తొక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారో అదే రాజ్యాంగాన్ని అమలు జరపడం తప్ప ఏ ఒక్క ప్రయోజనం రాష్ట్ర ప్రజలకు లేదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నెలకు 3,000 రూపాయలను 2వ సంవత్సరం వచ్చింది. ఏ ఒక్క వ్యక్తి కన్నా, ఏ ఒక్క యువకుడి కన్నా, యువతి కన్నా ఇచ్చేవని అడుగుతున్నాను. అదేవిధంగా అన్ని రకాల ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, ఈ దేశంలో ఎన్నికైనటువంటి రైతుకి ఏ ఒక్క రూపాయలు ఇప్పుడు సాయం చేసేవా అని అడుగుతాను. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల ప్రజల్ని, అన్ని కులాల ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మమని అడుగుతాను. ఎన్ని ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రాష్ట్రంలో ప్రజల పరిస్థితి? రాజశేఖర రెడ్డి గారు కావాలన్నటువంటి రాజ్యంలో ఏంటి పరిస్థితి? దీన్నన్నిటికీ మనం ఒక ఆలోచన చేయాలి. ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి ప్రజల మెల్ల ఎంచి మనం న్యాయం చేయాల్సిన అవసరం మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉందని ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం పెట్టారు. బాబు షూరిటీ, మోసాలకు గ్యారంటీ. ఇన్ని మోసాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని మోసాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు న్యాయం చేయాలి అని ఒక మహోత్తరమైన కార్యక్రమం ఆలోచన చేసి గత నెలలో 25వ తారీఖుని ఒక రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మన జిల్లాలో బత్సా సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు గారి చేతుల మీద కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రోజు మన చిన్నమిల్లి వెంకటరాయుడు గారు సారథ్యంలో మీ అందరికీ వివరించి దీని మీద ప్రజల తరపున మనం పోరాడాలి, మండలాల్లో తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, ప్రజలకు నీకింపిస్తాం అని చెప్పి ఏదైతే మోసం చేశాడో ప్రతి ఇంటికి వెళ్ళాలి. మీకు ఏం చెప్పారు, ఏమిచ్చారు? ఈ రోజు మలి సంవత్సరం వచ్చింది. మలి సంవత్సరంలో తొలిఅడుగు అంటున్నారు. మీకు సిగ్గులేదా? ఏమిచ్చారని తొలిఅడుగు. 2వ సంవత్సరంలో కూడా తొలిఅడుగు దేనికి? ఏం ఎదురించారని తొలిఅడుగుని ప్రజలు నిలదీయాలి, ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి. ఎన్ని కేసులంటే పెట్టుకోనండి, ఏది పెట్టుకోనండి, దేనికి భయపడే పని లేదు. మన వచ్చేది మన గవర్నమెంట్, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అన్ని పథకాలు అమలవుతాయి, అన్ని ప్రజలు కూడా సంక్షేమంగా ఉంటారని వివరించాల్సిన బాధ్యత ఉంది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 4 సంవత్సరాలు ఉందని నిరుత్సాహపడద్దు. ఏ రోజున ఎలక్షన్ రావచ్చు, జమిలీ ఎలక్షన్ వస్తున్నాయి. సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుపుదని మీ అందరికీ కూడా మనం చేస్తాం. జనాలందరికీ కూడా చెవులో సూపర్ పవర్ పెట్టిన ఘనత ఎవరిది అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడితే. మరి గతంలో ప్రభుత్వం జగన్ గారు ఉండగా మహిళలను ముందు పెట్టింది. మహిళలకి మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఆయన జగన్ గారు పెట్టారు. ఈ రోజు మరి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఓటేసి మేము ఈ రోజు చాలా కష్టాలు పడుతున్నాం. కానీ మళ్ళీ జగన్ గారే రావాలి, మళ్ళీ మన పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న భీమవరం పట్టణ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారే కోరుకుంటున్నారు. ఈసారి మాత్రం కంపల్సరీ అధిక మెజార్టీతో మరి జగన్ గారిని కంపల్సరీగా సీఎం గా చూడాలన్నదే కోరిక. జై జగన్, జై జగన్ అని ఒక పార్టీకి మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన నిరసన్ రాజు గారు, ప్రసాదరాజు గారు ఎవరైతే దేవాలయ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా నియమించారో ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. నిద్రలో ఒక కార్యకర్తలు కలిసి మన అందరితోటి కలిసి పనిచేయడానికి నేను కృషి చేసే మంచి మనిషి మన చిన్నరి వెంకటరాయుడు గారు. ఆయన 2006లో జడ్పీటీవీ చేశారు. ఆయనతో పాటు నేను ఎంపీటీవీ చేశాను. కానీ ఆయన మమ్మల్ని ఎవరిని నిర్వహించేవారు కాదు. చిన్న విషయానికి కూడా మొత్తం భీమవరం మండలం అంతా కూడా కందరిగేసేవారు. అటువంటి వ్యక్తి అలాగే 2 జిల్లాలకి కాపు సంఘ నేతగాను, అలాగే మన కమిటీ కూడా ఆయన దగ్గర ఉంది. అంతా పేరెట్టి పిలువగల మహానుభావుడైన ఆయన
ఆయనకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటామని. మన చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు మాట్లాడి సీటు మనం గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన 40% ఓటు వేసి మనకు ఉంది. మనం ఎక్కడికైనా సరే మన జగనేత వెళ్ళినప్పటికీ జన మహాసముద్రం చూసి వార్చలేక వాళ్ళ ఆంక్షల్లో పెట్టడం జరిగింది. కానీ జనం ఎవరు ఆగడం లేదు, మహాసముద్రం వస్తున్నారు. అది జడిసిపోయి వాళ్ళకి ఇప్పటికే తెలుగుదేశం 150 సీట్లు ఉన్నా అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా తెలుపులేదు. వాడికి బిల్లు పెంచుతున్నారు, కరెంట్ బిల్లు పెంచారు. అలాగే మంచినీళ్ళు ప్యాకెట్ మీరు ఒకటే 5 రూపాయలు పెంచారు, 50 రూపాయలు పెంచారు. కానీ ఎవరో మాట్లాడరు. రోడ్లు గోపులు పెడితేనే ఎవరు మాట్లాడరు. ఇవన్నీ కూడా మోసాలు చేసి మహానుభావుడు ఎక్కాడు. ఎక్కిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవంటాడు. దానికి సమాధానం లేదు. కానీ మనం ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి ప్రతి గడప గడపగా తీసుకెళ్లి మనం బలం కట్టిన నాయకుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో ప్రతి ఒక్కటి సమన్వయకర్తగా మరి చెంగుమల్లి వెంకటరాయుడు గారిని నియమించడం మనం ఈ రోజున చూస్తున్నాం. ఈ కండవ మీద చెంగుమల్లి వెంకటరాయుడు గారు బొమ్మ వేశారంటే ఈ దేవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు కాబట్టి ఈ బొమ్మ వేసుకున్నది మనం ఎదురు విషయం. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కట్టా నాగవెంకట రవిశంకర్, జనరల్ సెక్రటరీ బాల వెంకట శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ తుంపాల శ్రీను, జనరల్ సెక్రటరీ తాళపూడి పరమేశ్వరరావు, సెక్రటరీ నెల్లూరు సుబ్బరాజు, సెక్రటరీ కముజు నరసింహారావు చిన్న, సెక్రటరీ పోదారి రంగరాజు, సెక్రటరీ ఓలేటి రాధాకృష్ణ, సెక్రటరీ అబ్దుల్ హై, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకా మణికంఠ సతీష్ కుమార్, దాసురాజు, పైపూర్ వెంకట సూర్యనారాయణ, మొహమ్మద్ సాకేత్ బాషా, దొంగ విజయ్ కుమార్, కర్రి నందమనాయుడు, వాసంశెట్టి శ్రీనివాస్, బొక్క సత్యనారాయణ, బొక్కరాజు వెంకట రామకృష్ణ వర్మ, సోమాజుల పైడిరాజు, గోవంకి రాజు, కొండేటి సుధాకర్, రొక్కల సుబ్బయ్య, రేలంగి శ్రీనివాసరావు, గంధం సీతారాము, కొనుకలూరి సత్యమోహన్, కోడే శ్రీధర్, షేక్ హజార్, సారపల్లి రమేష్, జట్టి వెంకటేశ్వరరావు, కుసిరెడ్డి రామబాలాజీ, లక్కు త్రిమూర్తులు, కోనాల యేసుబాబురాజు, కొమ్ము శ్రీనివాసరావు, నవకట్ల రంగారావు, వంకా వినయ్ కుమార్, గజ్జారపు అప్పల నాయుడు, మునకాల నరసింహమూర్తి, తోట సాయి సత్యమూర్తి, ఎండమూరి సతీష్, చింతపల్లి రమేష్ వర్మ, తిరుమల రాము, చీరా కృష్ణగాంధీ, అలబాని రాంబాబు, గొల్లమంగళ స్టాన్లీ జోన్స్, రాయవరపు శ్రీనివాసరావు, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. టౌన్ కమిటీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. చూడు అన్నయ్య చూడు. అందరికీ ధన్యవాదాలు. ఈ సభకి ఇచ్చేసినటువంటి
వైఎస్ఆర్సీపీ కుటుంబం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నియోజకవర్గం కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తయి ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఎన్నికల ముందు ఇచ్చిన షూరిటీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే షూరిటీ ఇచ్చాడో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలని మోసం చేసి ఈ రోజున కొత్త పాట పాడుతున్నాడు. ఆయన ఏదైతే వాగ్దానాలు చేసామో అన్నీ ఇచ్చేసామని చెప్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నీ ఇచ్చేసామని చెప్తున్నాడు ఆయన. అసలు ఆయన ఇచ్చింది ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు సూపర్ 6 అని పెట్టాడు. అందులో ఏది అమలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదంతో మొన్న రాష్ట్ర వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడో, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరపలేదో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే విధానంతో ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో చర్చించిన విషయాలన్నీ కూడా రేపు 2-3 రోజుల్లో మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ మండల స్థాయి సమావేశంలో ఇదే విషయాలు ప్రతి గ్రామానికి ప్రతి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి చేసినటువంటి మోసం, నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం, అలాగే తల్లికి వందనం అనేటువంటి విషయంలో అనేక మంది ఏదో ఒక ఆంక్షలు పెట్టి కరెంటు బిల్లులు అనేటువంటి ఆంక్షలు పెట్టి అందులో చాలా 30% దాదాపు 35% కోత కోసిన విషయం అందరికీ తెలుసు. అలాగే ప్రతి మహిళల విషయంలో కానీ అమ్మఒడి కానీ ఇంకా ఇతర పథకాలు ఏ పథకం అమలు చేయలేదు. అవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా రేపు గ్రామాన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా ఈ QR కోడ్లో డౌన్ చేసి ఆయన చెప్పినట్టు హామీలు కానివ్వండి, ఆయన ఆ ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్నంతా కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రేపు ఒక ఉద్యమంగా ప్రజలకి సహకారంగా ప్రజల తరఫున నిలబడి ఒక ఉద్యమం చేసి వాళ్ళు చేసిన హామీలన్నీ నెరవేరే వరకు కూడా ఈ పార్టీ తరఫున మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరి రాయలింగ గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎందుకనంటే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు అనేక మోసాలు పేరు చెప్పి 2014లో మరి అధికారంలోకి వచ్చాడు. ఆ మోసాలన్నీ కూడా నెరవేర్చగా 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే వాగ్దానాలు చెప్పారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చారు. ప్రజలందరూ కూడా ఆశాజీవులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికో పెన్షన్ అన్నారు, చంద్రబాబు నాయుడు ఇంటికి 2 పెన్షన్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక ఇంటికి ఒకళ్ళుంటే ఒకరికి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడంతో మరి తండ్రులు అందరూ కూడా మరి యొక్క అమలు కాని వాగ్దానాలకి మోసపోయి ఈ రోజున చాలా ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపుతండాలుగా వస్తున్నారు. మరి ఈ రోజున చూసుకుంటే 40% ఓటు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తామేంటి, 36 సీట్లు ఓటు ఉన్న మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో వస్తాం ఏంటని ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మరి ఈ రోజున చూసుకుంటే మరి ఏదో మేము సుపరిపాలన అందించేసాం, మరి అందరికీ కూడా మీ ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు తొలి అడిగని కార్యక్రమం పెట్టడం, అందులో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి కార్యక్రమం వెళ్ళినప్పుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో కూడా తల దించుకునేటట్టు లేకుండా తల ఎత్తుకునేటట్టు చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అందరినీ తిడుతున్నారో అనే ఒక కొత్త సిస్టాన్ని ప్రవేశపెట్టారు. మీకు అమ్మ పింఛన్ రావట్లేదా, పింఛన్ రాకపోతే మా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు వచ్చే నెల పింఛన్ వస్తుందని కొత్త మోసాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.